అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసం 18వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము ప్రార్థనయు దేవదూతయు. లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనం నందు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. యేసు గెత్సెమనే తోటలో మిగుల చింతాక్రాంతముతోనూ మనసు వ్యాకులతతోనూ ప్రార్థించుచు ఉండెను. తన యొక్క ప్రాణమును మానమునందు కుమ్మరించి బతిమాలు కొనుచుండెను. అప్పుడు ఒక దేవదూత అతి వేగముగా దిగివచ్చి ఆయనను దృఢపరచి బలపరచెను. మీరు ప్రార్థించుచున్నప్పుడు పరలోకపు కుటుంబముతో కూడా జతపరచబడుచున్నారు. దేవుని దూతలతోనూ కేరూబులతోనూ శేరాబులతోనూ సహవాసమును కలిగి ఉందురు. అవును, ప్రభు యొక్క కుటుంబము మిగుల పెద్దది. మిమ్ములను స్థిరపరచి బలపరచుటకు దేవుని దూతలు ఆసక్తితో కనిపెట్టుకుని ఉన్నారు. ఇప్పుడైతే మీరు సియోనును కొండకును జీవంగల దేవుని పట్టణముకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమునందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 మొదలుకొని 24 వచనంలో ప్రభువు ప్రార్థన చేయుచున్న తన యొక్క బిడ్డలకు దేవుని యొక్క దూతలను పరిచర్య చేయు ఆత్మలుగా అనుగ్రహించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. కీర్తనకారుడు సెలవిచ్చుచున్నాడు, నీ మార్గము అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. 91వ కీర్తన 11 మరియు 12 వచనములు. ఒకసారి హిజ్కియా రాజునకు విరోధముగా అష్షూర్ల రాజు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా రాజు దేవాలయమునకు వెళ్ళి అతడు పంపించిన బెదిరింపును పుట్టించు ఉత్తరములను విప్పి పరచి ఉంచి ప్రార్థించెను. ప్రభు అట్టి ప్రార్థన ఆలకించి తన యొక్క దూతను పంపించెను. దేవదూత అష్షూరు వారి దండుపేటలో దిగి 185,000 మందిని మొత్తి సంహరించెను. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 36వ వచనం. అవును, ఒక రోమా శతాధిపతితో 100 మంది యుద్ధయోధులు ఉందురు. అయితే ప్రార్థించుచున్న ప్రభు యొక్క బిడలకు సహకారముగా 100 మంది కాదు, వేల కొలది 10,000 కొలది దేవదూతల సైన్య సమూహముగా వచ్చి దిగును. మన ప్రభు యొక్క కుటుంబం నందు విస్తారమైన అగ్ని రథములను గుర్రములను కలదు, విస్తారమైన ఖడ్గ జ్వాలలను కలదు. అందుచేత సాతానును గూర్చి గాని దెయ్యమును గూర్చి గాని భయపడవలసిన అవసరము లేదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించెను. యెహోయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34వ కీర్తన 6 మరియు 7 వచనములు. దేవుని బిడ్డలారా, భయపడకుడి. మీరు ఎంతటి దీనస్థితిలో ఉండినప్పటికీ, విద్యాజ్ఞానము లేని వారిగా ఉండినప్పటికీ, పామరులై ఉండినప్పటికీ ప్రార్థనను ఆలకించుచున్న ప్రభు మీ కొరకు తన యొక్క దేవదూతలను పంపించు. నేటి ధ్యానమునకై వాడు దేవుని బతిమాలు కొని ఎడల ఆయన వానిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూచి సంతోషించును. ఇలాగన నిర్దోషత్వమును ఆయన నరునికి దయచేయును. యోబు గ్రంథము 33వ అధ్యాయం 26వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సామెతల గ్రంథము 30 మరియు 31 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 మొదలుకొని 15 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.